చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. శ్రీ వెంకటేశ్వర ఆస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సంజీవ కేశవరాజు. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకోబోయే అంశం ఈ ఏప్రిల్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు, అంటే 1వ తారీఖు సప్తమి నుండి 30వ తారీఖు సప్తమి వరకు జరగబోయే కాల పరిమితి ఈ వృశ్చిక రాశి వారికి ఎలాగుంటుంది, వీరి విధి విధానం అనేది ఎలాగుంటుందో మనం పరిశీలన చేసినట్లయితే ప్రధానంగా చాలా వరకు అనుకూలించే సమయం ఈ యొక్క సమయకాలం అంతా కూడా ఈ వృశ్చిక రాశి గల వారికి ఆరోగ్యరీత్యా చాలా వరకు శుభ ఫలితాలు పొందుతారు. ఇదివరకు ఉన్న కొన్ని సమస్యలు కావచ్చు, ఇదివరకు పెట్టిన కొన్ని అనారోగ్య ఇబ్బందులు కావచ్చు, అవన్నీ కూడా గ్రహరీత్యా వీరికి ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యరీత్యా వీరు పరిపూర్ణంగా ముందుకెళ్ళటానికి మంచి యోగకాలమైన సమయం ఇది. అలాగే వ్యాపారవేత్తలు అనుకూలంగా ముందుకెళ్ళటానికి, వారి వ్యాపారాన్ని ఇంకా పెంచుకోవడానికి కూడా చాలా వరకు ఆస్కారం ఉంటుంది. అలాగే నూతనంగా వ్యాపారం చేయాలి అని చెప్పి ఒక వృశ్చిక రాశి వారిలో ఎప్పుడుండో అనుకొని ఆలోచన చేస్తున్నా, ఇప్పుడు పెట్టాలా వద్దా అని చెప్పి మీరు ఆలోచన చేస్తుంటే ఈ సమయకాలం మీకు చాలా వరకు శ్రేయస్కరమైందని చెప్పి గుర్తుంచుకోండి. ఈ సమయంలో మీరు పెట్టుబడులు పెట్టడానికి కావచ్చు, నూతనంగా వ్యాపారం చేయడానికి కావచ్చు, వీటన్నిటికి కూడా అనుకూలించి మీ యొక్క కాలగమనం చాలా పరిపూర్ణంగా ఉండటానికి చాలా వరకు ఆస్కారం ఉంది. అలాగే ఉద్యోగస్తులు నూతనమైన ప్రయత్నాలు చేసేవారికి అనుకూలించే సమయం, అనుకూలంగా ఈ యొక్క రాశి గల వారికి ఉద్యోగరీత్యా కూడా మంచి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే చేస్తున్న ఉద్యోగం కంటే కాస్త ప్రధానంగా ముందుకెళ్ళాలి ఎప్పుడుండో అని మీరు కోరుకున్నవి కూడా ఈ సమయకాలంలో చాలా వరకు చాకచక్యంగా ఆ కష్టగా కాలం మొత్తం కూడా దాటడం, మీ పైన ఉన్న వారి నుండి కూడా మంచి ప్రశంస మీకు రావటం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తద్వారా మానసికంగా కూడా ఈ సమయకాలంలో చాలా ఉల్లాసంగా ఉంటూ ఉంటారు. బంధుమిత్రులతోటి సరదాగా ఉండాలి, సరదాగా ముందుకెళ్ళాలని చెప్పి ఈ సమయకాలంలో బంధుమిత్రులతో కూడా ఎక్కువగా కలవటం జరుగుతుంది. తద్వారా నలుగురిలో మీ పేరు ఎక్కువగా వినిపించడం, నలుగురిలో మీరు ఎక్కువగా కనిపించడం, ఇలా జనాకర్షణ అనేది కూడా ఈ సమయకాలంలో ఈ యొక్క రాశి గల వారికి చాలా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. సంతానరీత్యా మీరు ఎప్పుడుండో బాధపడుతూ ఇంకా అందట్లేదని చెప్పి టెన్షన్ పడే వాళ్ళకు కూడా ఈ సమయకాలంలో సత్సంతానం ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కని వార్త వింటారు. భార్యాభర్తల మధ్య ఇదివరకు ఉన్న సమస్యలు, ఇదివరకు ఉన్న కొన్ని గొడవలు కూడా ఈ సమయంలో పెద్ద రకంగా మీరు ఆలోచించి వాటిని సరి చేసుకోవటం, ఇంట్లో ఎలాంటి చికాకులు లేకుండా మీ ఇంటిని మీరే కాపాడుకోవటం, ఇవన్నీ కూడా ముందుకెళ్ళటానికి సంబంధించిన ప్రతి ఆలోచన మీ అంతటి మీరే ఈ యొక్క సమయకాలంలో నెరవేర్చుకొని ముందుకెళ్ళటం జరుగుతుంది. అయితే ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఈ సమయకాలంలో ఏమిటంటే అనవసరమైన ప్రయాణాలు అంత శ్రేయస్కరం కాదని చెప్పి గుర్తుంచుకోండి. ప్రయాణాలు మీకు అవసరం అయితేనే తప్ప అనవసరంగా దక్షిణ వైపుగా పెద్ద పెద్ద ప్రయాణాలు చేయటం అనేది ఈ వృశ్చిక రాశి గల వారికి ఈ సమయకాలంలో అంతగా అనుకూలించదు. వాహనాల రీత్యా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ప్రయాణాలు తగ్గించుకోవడం చాలా వరకు శ్రేయస్కరం. ఈ సమయంలో చాలా వరకు స్పష్టంగా నూతనమైన వస్తువులు కొంటూ ఉంటారు, నూతన ఇనుము కొంటూ ఉంటారు. అలాగే ఈ సమయకాలంలో బంగారం కొనటం కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళ గారికి చాలా వరకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ సమయకాలం అంతా కూడా మీరు చేసే పనులకి అనుకూలించే సమయం, మీకు ఎప్పటిండో ఆగిపోయినవి కూడా మళ్ళీ తిరిగి వాటిని నెరవేర్చుకునే సమయం ఇది. కాబట్టి ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేసుకోకుండా కాస్త శ్రమించి ముందుకెళ్ళండి. ఈ సమయం అనేది విజయం మీ ఎందులో ఉంటుందని చెప్పి గుర్తుంచుకోండి. అయితే ప్రాణాలిచ్చా రాబోయే కొన్ని ఆటంకాలను కాస్త మీరు బయటపడటానికి మీరు పాటించాల్సిన అంశం ఈ యొక్క కాలంలో ఆంజనేయ స్వామి దర్శనం చేయడం చాలా వరకు శ్రేయస్కరం. ఏదైనా ప్రయాణం చేయాలి, ఏదైనా పెద్ద కార్యక్రమాలు పెట్టుకోవాలి, ఆ కార్యక్రమం మనకి విజయం ఉంటుంది అని మీరు అనుకున్నప్పుడు ఆ రోజు ముందు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ప్రదక్షిణ చేయటం ద్వారా రాబోయే కొన్ని కష్టకాలం నుండి, రాబోయే కొన్ని సమస్యల నుండి మీరు కాస్త బయటపడటానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. అయితే ఎంతోమంది ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఎంతోమంది ఎన్ని దేవుళ్ళకి పూజలు చేసినా కాలం అంతా కూడా ఎందుకు మాకు ఎలాగే ఉంటుంది, మా సమయం ఇంకా మనం మారదా అని చెప్పుకొని ఎంతో టెన్షన్ పడుతూ ఉంటారు. మనం ఎంత కష్టపడుతున్నా పరిస్థితి మొత్తం అలాగే ఉంటుంటే ఇంకా ఏదో తెలియని సమస్య వెనకాల ఉంటుందని చెప్పి గుర్తుంచుకోండి.
ఖచ్చితంగా మీ జాతకానికి సంబంధించి సలహాలు సూచనల కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ఫోన్ చేయండి. వాటికి సంబంధించిన సలహాలు సూచనలు పరిపూర్ణంగా ఇవ్వబడుతుంది. సర్వేజన సుఖనం భవంతు.